వస్తారు కదా 140% అమౌంట్. పోలీస్ శాఖ ఏ విధంగా దాని యొక్క స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. మీరందరూ గమనించాలి. అలాంటి మిమ్మల్ని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేసరికి పోలీస్ శాఖ మొదటిగా గ్యాస్ షెల్స్ అదేవిధంగా ఉన్నప్పటికీ కూడా అల్ప స్పందన లేకపోయేసరికి గౌరవపడడంతో ఒక వ్యక్తి బలంగా గాయపడడం జరిగింది. అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రత్యక్షంగా ఓకే, స్టార్ట్ చేయమా. అందరూ ఓకేనా? ఓకే, ఈరోజు మనము చిత్తూరు టౌన్ మధ్యలో మనము మాబ్ ఆపరేషన్ డ్రిల్ కంటిన్యూ చేయడం జరిగింది. సో రీసెంట్గానే మనం పుంగనూరు టౌన్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఈ మాబ్ ఆపరేషన్ ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీ ఎక్కడైనా ఏర్పడినట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, పోలీసులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనే దానికోసం ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య జరిగిన పోలింగ్ మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో చాలా పీస్ఫుల్గా పోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా 4వ తారీఖు వస్తున్న కౌంటింగ్కి సంబంధించి కూడా మేము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. సో వచ్చే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, దాని తర్వాత వచ్చే కౌంటింగ్ రోజు కానివ్వండి, పోస్ట్ కౌంటింగ్ డే కూడా ప్రశాంత వాతావరణంలో జరగాలనేది చిత్తూరు జిల్లా పోలీస్ వారి ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు మేము మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మాక్ డ్రిల్స్ మరికొన్ని కూడా జిల్లాలో మనం కండక్ట్ చేస్తాము. ఎంత సంసిద్ధంగా ఉన్నాము పోలీసులు అనేది మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము. అలానే ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అన్లాఫుల్గా అసెంబ్లీస్ ఫామ్ చేసినా, ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ మీ చేతిలోకి తీసుకోవాలనుకున్నా మేము ఎంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామో ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో వీ విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ పీస్ఫుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి మేము మరొక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాము. అందరికీ మరి ఒకసారి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా మా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాము. సో మనకి జనరల్గా జరిగేది ఏంటంటే కౌంటింగ్ జరిగిన తర్వాత ఏ ఒక పార్టీ అయితే గెలిస్తే వాళ్ళు విజయోత్సవాలు ర్యాలీలు చేయడం జరుగుతుంది, కానీ వాటిని నిషేధించడం జరిగింది. దీనితో పాటుగా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ప్రేరేపించేలాగా, ప్రొవోకేట్ చేసేలాగా స్పీచెస్ కానీ, వాళ్ళని ప్రొవోకేట్ చేసేలాగా ఏదైనా మాటలు మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధం. ఇవి కనుక ఎవరైనా చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా మనము సీరియస్గా తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి ఎంతవరకు మనము వాళ్ళకి శిక్ష పడాలో అంత పడేలాగా మనం ఎన్ష్యూర్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మాకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి తగినట్లు కేసెస్ రిజిస్టర్ చేస్తామండి.